ఫ్రెండ్స్ మళ్ళీ మన దగ్గర ఒక హెచ్ఎఫ్ ప్లస్ బండి వచ్చేసింది. చూస్తున్నారు చిల్లర సామాన్ డీజిల్ తీసుకుని ఇట్లా రాకాల గీకాల మొత్తం కడగబడుతుంది. ఒక్క ఇంజన్లో ఇన్ని సామాన్లు ఉంటాయి. తుక్కు అయిపోయింది. ఎంత డ్యామేజ్ అయింది మొత్తం చూపిస్తాను మీకు. ఈ గేర్ ఎట్లా అయింది చూడండి. అలా ఖతం అయిపోయింది మొత్తం. కస్టమర్లు చంపేదాకా నడుపుతున్నారు. దీంట్లో దేవుడు ఎట్లా మెటీరియల్ ఉన్నది, తుక్కున్నది. ఇల్లే పరిస్థితులు తీసుకొచ్చి ఒక మెకానిక్ మీద దీన్ని ఫిట్లా ఫిట్ చేస్తారు. ఎంత కష్టం ఉంటుంది మరి, ఎంత మెకానిక్ చార్జ్ తీసుకుంటారు. ఇవన్నీ ఉంటుంది. పిగింగ్ వచ్చింది, కొత్త బేరింగ్లు, కొత్త కనెక్టింగ్ రాడు, 2 సైడ్ బేరింగ్లు, హీరో పిస్టింగు, అదేవిధంగా రిపోర్ట్ చేసిన బోరు హెడ్ కూడా తయారు చేసినాం. మొత్తం క్లీన్ చేయాలి. గైడ్స్ వేసినాం. సో వర్షం తొందరగా చూస్తున్నారా మామూని మహిమ. జుబా కేసరి, పలుకు జుబా కేసరి. ఇగో ఈ గేర్ ఎట్లయింది, ఆయిల్ పంపులు తిప్పే గేరు పోయింది, మొత్తం మూట ఉడిచింది. ప్యాకింగ్ గీకాల. ఎంత మెటీరియల్ ఉంది లోపల చూడండి. మొత్తం మెటీరియల్ సాఫ్ చేయాలి. తుక్కు రాకురా రాజా, రాకు. నీ జుబా కేసరి తక్కువ చేయకుండా మంచిగా రాకు, తెల్ల నాలా కనిపించాలి. అది ఇమ్రాన్ సర్వీసింగ్ సెంటర్, సంతోష్ ఆటోమొబైల్, ఎన్నారామ్. మరి వీడియోలో నేను లేకపోతే వీడియో మంచిగా రాదని వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఆ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం. టోటల్గా ఎట్లా ఫిట్ చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్, నా ఫేస్బుక్లో ఉంటే నా ఫాలో చేయండి నా పేజ్కు. బాయ్. సో ఫ్రెండ్స్, డీజిల్ కడిగిన తర్వాత మన వాటర్ కడుగుతారు. మొత్తం ఇంజను కడిగిన తర్వాత ఎయిర్ కొడతారు. ఎయిర్ కొట్టి మెల్లగా అన్ని చెకప్ చేసి ఫిట్ చేసుడు. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మొత్తం సామాన్ కడిగి రెడీ పెట్టుకున్నాం చూడండి. నేను నుంచి గాడదాకా మొత్తం ఇది బండి సామానే. ఇప్పుడు మనం పాయింట్ మీద వద్దాం. ఈ గేర్ చూడండి ఏ పరిస్థితికి అయిపోయింది. ఇలా ఉంటుంది ఈ గేరు, ఇలా కూర్చుంటుంది. ఇది కూడా క్లీన్ చేద్దాం. సో ఈ పట్టి చూస్తున్నారా ఎట్లా ఉన్నది. ఈ పట్టి పరిస్థితి చూడు ఎట్లా అయిపోయింది. ఏంటంటే టైమింగ్ చైన్ పోవడం వల్ల గిట్లా అయిపోయింది. మొత్తం తినేసింది. దాని తర్వాత ఇది ఆయిల్ పంప్ని తింపుతుంది. గిన్నె నుంచి రాడ్ ఉంటుంది, తింపుతుంది. సో ఇది ఎట్లా ఫిట్ చేస్తారు, ఏమవుతుంది, ఎందుకు ప్రాబ్లం అవుతుంది, మరి దీనికి ఎంత ఖర్చు వస్తుంది అని డీటెయిల్గా వీడియో పెడతా ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, తిరుగుతుంది గేర్ చూస్తున్నారా. ఇదే స్ప్లెండర్ హెచ్ఎఫ్ డిలక్స్ రైషన్ గేర్ బాక్స్. ఫస్ట్ సెకండ్ థర్డ్ వేస్తాం కదా మనం. ఇదే గేర్లు. ఇది ఎంత స్పీడ్లో ఉన్నప్పుడు ఎట్లా నడుస్తుంది, ఏ గేర్ ఇప్పుడు ఇది న్యూట్రల్ ఉందా గేర్లో ఉన్నదా, అవును కదా, కన్ఫ్యూజన్గా ఉందిగా. ఈ డీటెయిల్ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైనా ఇంతకుముందు ఎవరైనా చూసినారా ఇది, చూస్తే కమెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారా గేర్ షాఫ్ట్. ఇది కస్టమర్ వెల్డింగ్ చేయడం వల్ల కడీసి తీసినాం. ఇప్పుడు కొత్తది వేస్తున్నాం. గేర్ షాఫ్ట్ ఇట్లా వస్తుంది, హీరోది. దీని ప్రైస్ ఎంత కూడా చెప్తా. ఏంటంటే నా వీడియోలో కొన్ని ప్రైజ్లు చెప్పకూడదని కొన్ని రూల్స్ ఉన్నాయి అట్లా. సో ఫ్రెండ్స్, దాన్ని ఫిట్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, మా పర్సు చేతిలో ఈ ఐల్సీలు కనిపిస్తున్నాయి మీకు. ఐల్సీలు అంట దీన్ని. బండిలో ఐల్సీలు ఇంజన్లోకి వెళ్ళి ఆయిల్ లీక్ కాకుండా ఆపుతాయి. డ్రైవ్ షాఫ్ట్, గేర్ షాఫ్ట్, కిక్ షాఫ్ట్. ఇది మ్యాగ్నెట్ 1 వే. ఏడేస్తుంది 1 వే గేర్ షాఫ్ట్, డ్రైవ్ షాఫ్ట్, కిక్ షాఫ్ట్ అవతల ఉంటుంది. సో మొత్తానికి మనం ఇంజన్కి ఇంతగా ఫిట్ చేసేసినాం. ఆ డీటెయిల్ వీడియో కూడా తీసిన. ఏంటంటే నా సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు కాబట్టి నేను డీటెయిల్గా వీడియో పెడతలేను. నా ఫ్రెండ్స్ నేర్చుకోవాలని లేదు కావచ్చు మా ఫ్రెండ్స్లో. అవునా పర్సు కదా, అవును కదా. సో ఫ్రెండ్స్, ఇది ఎట్లా పెడతారు అది కూడా వీడియో తీస్తా. ఇంకో పాటలో పెడతా.
అప్పటిదాకా నా యూట్యూబ్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్.